బిఎన్ శాస్త్రి. ఈ బిఎన్ శాస్త్రి గురించి చూసినట్లయితే చాలా 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 ఇంపార్టెంట్. బిఎన్ శాస్త్రి గురించి బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. బి అంటే బిన్నూరి, ఎన్ అంటే నరసింహ, బిన్నూరి నరసింహ శాస్త్రి, బిన్నూరి నరసింహ శాస్త్రి, అదే బిఎన్ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, బిన్నూరి నరసింహ శాస్త్రి. ఈ బిఎన్ శాస్త్రినే ఎక్కువగా శాసనాల మీద పరిశోధన చేశాడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాసనాలను వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప శాసన పరిశోధకుడు బిఎన్ శాస్త్రి గారు. అందుకనే శాసనాల మీద ఎక్కువగా పరిశోధన చేశాడు కాబట్టి బిఎన్ శాస్త్రి గారిని శాసనాల శాస్త్రి అని మరి కీర్తించడము జరిగింది. బిఎన్ శాస్త్రి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందాడు. బిఎన్ శాస్త్రి పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. ఇది మీకు ఇంతకుముందే చెప్పాను. ఈయన నల్లగొండ జిల్లా ఇంద్రపాల నగరం, అదే ఒలిగొండ మండలం, ప్రస్తుతము భువనగిరి జిల్లా, భువనగిరి జిల్లా, అదే యాదాద్రి భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, ఒలిగొండ మండలము, తుమ్మలగూడెం, దాని పేరే ఇంద్రపాల నగరం. ఈ ఇంద్రపాల నగరంలో జన్మించాడు బిఎన్ శాస్త్రి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఒలిగొండ మండలము, తుమ్మలగూడెం, దీనికే ఇంద్రపాల నగరం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ ఇంద్రపాల నగరంలో జన్మించాడు బిఎన్ శాస్త్రి. ఈయన 9వ తరగతిలోనే, ఈయన చదువుతున్నటువంటి 9వ తరగతిలోనే గేయ కావ్యాలను రాశాడు, అదేవిధంగా నవలలు రాశాడు, అదేవిధంగా నాటకాలను కూడా రచించడము జరిగింది. 9వ తరగతిలోనే గేయ కావ్యాలు, నవలలు, నాటకాలను రచించాడు. మరి గేయ కావ్యాల విషయానికి వచ్చినట్లయితే సంధ్యారాగం, సంధ్యారాగం, తపోభంగం, పాపాయి పథకం, ఇవి గేయ కావ్యాలు. చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సంధ్యారాగము, తపోభంగము, పాపాయి పథకం. నవలలు రాధా జీవనము, తీరని కోరిక, వాకాటక మహాదేవి, నవలలు వాకాటక మహాదేవి. నాటకాలు నిర్బంధ విద్య, అపోహ, ఇవి నాటకాలు. పులిజాల రంగారావు యొక్క జీవిత చరిత్ర, కాశీఖండము దాని ప్రాశస్త్యము, ఇది సాహిత్య విమర్శ. ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి, ఇవి 3 వాల్యూమ్స్, 3 భాగాలు. భారతదేశ చరిత్ర సంస్కృతి, ఇవి 21 సంపుటాలు, 21 వాల్యూమ్స్. నల్గొండ మండల సర్వస్వము, ఆదిలాబాద్ మండల సర్వస్వము, మహబూబ్నగర్ మండల సర్వస్వము, ఈ జిల్లాల యొక్క సర్వస్వాలను తీసుకురావడం జరిగింది. రెడ్డి రాజ్య సర్వస్వము, బ్రాహ్మణ రాజ్యాల యొక్క సర్వస్వాన్ని కూడా తీసుకురావడము జరిగింది. నిర్బంధ విద్య, అపోహ అనేవి నాటకాలు. నిర్బంధ విద్య, అపోహ అనేవి నాటకాలు. తర్వాత చూసినట్లయితే సంధ్యారాగం అనేది గేయకావ్యం, తపోభంగం అనేది గేయకావ్యం, పాపాయి పథకం అనేది గేయకావ్యం. తర్వాత నవలల విషయానికి వచ్చినట్లయితే రాధా జీవనము, తీరని కోరిక, వాకాడక మహాదేవి, ఇవి నవలలు. తర్వాత నాటకాలు నిర్బంధ విద్య, అపోహ, జీవిత చరిత్ర, పులిజాల వెంకట రంగారావు గారి యొక్క జీవిత చరిత్ర. సాహిత్య విమర్శ విషయానికి వచ్చినట్లయితే కాశీఖండము దాని ప్రాశస్త్యము. ఏపీ హిస్టరీకి సంబంధించి 3 వాల్యూమ్ తీసుకొచ్చాడు, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి. భారతదేశ చరిత్ర సంస్కృతిని 21 వాల్యూమ్స్. నల్గొండ మండల సర్వస్వం, ఆదిలాబాద్ మండల సర్వస్వం, మహబూబ్నగర్ మండల సర్వస్వం అనేటువంటి పేర్లతోటి జిల్లాల సర్వస్వాలను తీసుకురావడము జరిగింది. రెడ్డి రాజ్య సర్వస్వము, బ్రాహ్మణ రాజ్యాల యొక్క సర్వస్వాలను కూడా తీసుకురావడము జరిగింది. ఇంకా చూసినట్లయితే మూసీ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు. మూసీ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు. అందరికీ డాక్టరేట్లు వచ్చినాయి కానీ మరి సార్కు మరి బిఎన్ శాస్త్రి గారికి డాక్టరేట్ రాలేదు అని అంటే, ఈయన ఎక్కువగా శాస్త్రాల మీద పరిశోధన చేశాడు. తెలుగు సాహిత్యం మీద కూడా అనేక జిల్లాలకు సంబంధించిన సర్వస్వాలను రాయడం జరిగింది. రాసిన తర్వాత పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది.
ఆయన ఏ టాపిక్ మీద పిహెచ్డి రాసుకొని వెళ్ళాడనంటే శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అనేటువంటి పేరుతోటి పిహెచ్డిని రాసుకొని థీసిస్ను రాసుకొని అందులో ఏమని చెప్పాడు అని అంటే శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం అనేటువంటి పిహెచ్డి థీసిస్ రాసి తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ్య కాదు, తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ్య కాదు అని ఆధారాలతో సహా నిరూపించుకొని రాసుకొని పోయాడు. కానీ మరి ఆదికవి ఎవరు అని నిరూపించాడు అని అంటే నన్నెచోడుడు అని నిరూపించాడు. నన్నయ్య కాదు ఆదికవి, నన్నెచోడు అని ఆధారాలతో సహా నిరూపించుకొని వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆచార్య వర్గము వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడం చేత మరి నన్నయ్యనే ఆదికవి అవుతాడు, నన్నయ్య కాదు అంటే మేము ఒప్పుకోమని పిహెచ్డి గ్రంథాన్ని మరి పిహెచ్డి గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మార్చుకొని రాపో అని అన్నప్పుడు నేను మార్చుకొని రాను, మాకు పిహెచ్డి ఇచ్చినా ఒకటే ఇయ్యకన్నా ఒకటే, నా మనసును చంపుకొని నా యొక్క పరిశోధనను మరి పక్కన పెట్టి మరి నేను ఆ విధంగా మార్చుకొని రాను అని చెప్పి ఆ పిహెచ్డినే గొప్ప శాస్త్రవేత్త, శాసనాల శాస్త్రి, మరి గొప్ప పండితుడు, గొప్ప పరిశోధకుడు, గొప్ప నవలాకారుడు, గొప్ప కథకుడు, గొప్ప గేయకావ్య కర్త అయినటువంటి బిఎన్ శాస్త్రి మరి చెప్పడం జరిగింది. ఒక ఆయన పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు అనేటువంటి ఆయన బిఎన్ శాస్త్రి గురించి ఎక్కిరించాడు. ఏమని ఎక్కిరించాడనంటే తెలుగు చదివినోనికి శాసనాలు ఏం తెలుస్తాయి, తెలుగు చదివినోనికి తెలుగు తెలుస్తుంది కానీ తెలుగు చదివినోనికి శాసనాల గురించి ఏమి ఎరక అని ఎక్కిరించడం కూడా జరిగింది. తెలుగు చదివినోనికి శాసనాల గురించి ఏం తెలుస్తుంది అని ఎక్కిరించాడు. ఓకే, మరి ఇది బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రి నడిపినటువంటి పత్రిక మూసీ పత్రిక. ప్రస్తుతము మూసీ పత్రిక సంపాదకుడుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన గారి యొక్క అల్లుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు డాక్టర్ సాగి కమలాకర శర్మ. ప్రస్తుతము మూసీ పత్రిక సంపాదకుడు. మూసీ పత్రిక సంపాదకుడు అయినటువంటి బిఎన్ శాస్త్రి గారి యొక్క కుమార్తె డాక్టర్ బి మనోహరి గారి యొక్క భర్తనే డాక్టర్ సాగి కమలాకర శర్మ. ఆయనే ప్రస్తుతము మూసీ పత్రికను మరి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఓకే, ఇది బిన్నూరు శాస్త్రికి సంబంధించినటువంటి సమాచారం. రవీంద్రనాథ్ ఠాగూరు సాహిత్య సృజనలో అంటే లిటరేచర్ని సృష్టించడంలో, సాహిత్య సృజనాత్మకతలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్నటువంటి మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్య సృజనలో, సాహిత్యాన్ని సృష్టించినటువంటి దానిలో అంటే వరల్డ్ ఫేమ్ అందుకున్నటువంటి మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోను బెంగాలీలోను అనేకమైనటువంటి భాషల్లో కవిత్వాన్ని రాసినటువంటి గొప్ప సృజనశీలి రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం యొక్క జాతీయ గీతమైనటువంటి జనగణమనను రచించింది కూడా ఎవరు అనంటే రవీంద్రనాథ్ ఠాగూరే. భారతదేశము జాతీయ గీతంతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రచించింది ఇది రవీంద్రనాథ్ ఠాగూరే. శాంతినికేతన్ అనేటువంటి పేరుతోటి నికేతనం అంటే ఇల్లు, అంటే ఒక ఆదర్శమైనటువంటి విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడుగా కీర్తింపబడ్డాడు. గురుదేవ్ అని కీర్తింపబడ్డాడు. ఈయన రాసినటువంటి గీతాంజలి అనేటువంటి కవిత్వానికి గాను 1913లో మొట్టమొదటి నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. అంటే సాహిత్యంలో మొట్టమొదటి నోబెల్ బహుమానాన్ని అందుకున్నటువంటి, భారతదేశం నుంచి మొట్టమొదటి బహుమానాన్ని అందుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూరు. ఈయన రాసినటువంటి గీతాంజలికి గాను మరి నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది. దీన్ని 50 భాషల్లోకి కూడా అనువాదం చేయడం జరిగింది.
అనేకమైనటువంటి భాషల్లోకి ఈ గీతాంజలి అనేటువంటిది అనువాదం చేసిండ్రు. అదే 50 భాషల్లో అనువాదము చేయబడ్డది. ఓకే, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. తర్వాత చూద్దాం శతక మధురిమ. శతక మధురిమ అంటే 10వ తరగతిలో ఉన్నటువంటి శతక పద్యాలు ఏంటి అని చూసినట్లయితే, అంటే వివిధ శతకాలలో ఉన్నటువంటి పద్యాలలో ఉన్నటువంటి విలువలను అంటే వాల్యూస్ను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. శతకాల యొక్క రచయితలు, మరి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి శతకాలు ఏంటివి, ఆ శతకాల యొక్క రచయితల గురించి చూసినట్లయితే సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య, శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి, మల్లభూపాలియము ఎలకూచి బాలసరస్వతి, దాశరథి శతకము కంచర్ల గోపన్న, నరసింహ శతకము కాకుచ్చమ శేషప్ప కవి, విశ్వనాథేశ్వర శతకము గుమ్మనగారి లక్ష్మీ నరసింహ, శ్రీలంక రామేశ్వర శతకము నంబి శ్రీధర్రావు, వేణుగోపాల శతకము గడిగే భీమకవి, వేణుగోపాల శతకము గడిగే భీమకవి. మరి ఇక్కడ ఈ సర్వేశ్వర శతకాన్ని చూసినట్లయితే యథావాకుల అన్నమయ్య అందరికీ తెలిసిన విషయమే. శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది కూడా తెలిసినటువంటి విషయమే, దూర్జటి. మల్లభూపాలియం ఎలకూచి బాలసరస్వతి ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాశరథి శతకము కంచర్ల గోపన్న ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. నరసింహ శతకము కాకుత్సము శేషప్ప కవి, విశ్వనాథేశ్వర శతకము గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీలంక రామేశ్వర శతకము నంబి శ్రీధర్రావు, వేణుగోపాల శతకము గడిగే భీమకవి. ఓకే, ఇవి మరి శతక మధురికంలో ఉన్నటువంటి శతకాలు రచయితలు. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలు చూసినట్లయితే యోగ విధానము 8 విధాలు అని చెప్పాడు. యోగం అందులో యమం అనేటువంటి ఒక నియమము, నియమము అనేటువంటి నియమము, ఆసనము, ప్రాణముటము, ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణముటము ప్రాణాయామం, ధ్యానము, ధారణము, అదేవిధంగా సమాధి. ఇంకేమంటాడంటే హరిదాసులను నిందించరాదు, భిక్షము పెట్టేవారికి అడ్డుపడరాదు, హరిదాసులను నిందించరాదు, భిక్షము పెట్టేవారికి అడ్డుపడరాదు, వార్ధికాలు చెడగొట్టరాదు. కాకుత్సమ శేషప్ప కవి. ఇంకా ఏమంటాడంటే ఈశ్వరార్చనకు సత్యము, దయ, ఏకాగ్రత, భక్తితో కూడుకున్నటువంటి యోగం అనేటువంటి పుష్పాలు ప్రధానమని పేర్కొన్నాడు. ఎవరు చెప్పారంటే యథావాకుల అన్నమయ్య. ఆ యోగ విధానమే 8 రకాలు: యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి. ఇవి అష్టయోగ విధానం అని అంటారు. ఆ అష్టయోగ విధానంలో భాగంగా మరి ఈ యోగం అనేటువంటి పుష్పాలు సత్యము, దయ, ఏకాగ్రత, భక్తితో కూడుకున్నటువంటి యోగం అనేటువంటి పుష్పాలు ప్రధానమని చెప్పినటువంటి వ్యక్తి యథావాక్కుల అన్నమయ్య. తర్వాత చూద్దాం.